ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల భాగోతం వెలుగు చూసింది. నకిలీ ఎరువులు అన్నదాతలకు అంటగడుతున్నారని అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్ త్రిపురాంతకం మండలం సోమెపల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో నకిలీ ఎరువుల వ్యవహారం బట్టబయలైంది. ఉప్పుకి రంగు కలిపి రైతులకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన 624 బస్తాల నకిలీ ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ త్రిపురాంతకంలోని శ్రీ రాఘవేంద్ర పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ దుకాణం యజమాని శ్యామ్ సుందర్ గుప్తాకు చెందినవిగా అధికారుల విచారణలో తేలింది. పెద్ద మొత్తంలో నకిలీ ఎరువులు నిల్వ చేయడంపై వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమ వ్యాపారం సాగిస్తున్న కొంతమంది ఎరువుల దుకాణ యజమానులు పరారీలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల భాగోతం వెలుగు చూసింది. నకిలీ ఎరువులు అన్నదాతలకు అంటగడుతున్నారని అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్ త్రిపురాంతకం మండలం సోమెపల్లి గ్రామంలో చేసిన దాడుల్లో నకిలీ ఎరువుల వ్యవహారం బట్టబయలైంది. ఉప్పుకి రంగు కలిపి రైతులకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన 624 బస్తాల నకిలీ ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ త్రిపురాంతకంలోని శ్రీ రాఘవేంద్ర పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ దుకాణం యజమాని శ్యామ్ సుందర్ గుప్తాకు చెందినవిగా అధికారుల విచారణలో తేలింది. పెద్ద మొత్తంలో నకిలీ ఎరువులు నిల్వ చేయడంపై వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమ వ్యాపారం సాగిస్తున్న కొంతమంది ఎరువుల దుకాణ యజమానులు పరారీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి, ఇటు ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల భాగోతం వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘునందన్, ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో కరువు రక్కసిట్లు అల్లాడిపోతున్నటువంటి ప్రకాశం జిల్లా రైతులకు ఈ నకిలీ ఎరువుల విక్రయం మూలిగే నక్కపైన తాటికాయబడిన సందంగా తయారైంది. పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువులను అధికారులు గుర్తించారు. మొట్టమొదటగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నకిలీ ఎరువులు పట్టుబట్టడంతో అధికారులు లోతుగా విచారణ జరిపారు. విచారణ జరపడంతో అవి పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించడం కూడా జరిగింది. ఈ త్రిపురాంతకం మండలం సోమపల్లిలో ఎరువుల తయారీ ప్రముఖ కంపెనీ అయినటువంటి IPL పేరుతో ఉన్నటువంటి బస్తాలలో ఉప్పుకి రంగు కలిపి నకిలీ ఎరువులను ఈ పొటాష్ పేరుతో రైతులకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది. విజిలెన్స్ అధికారులు జరిపినటువంటి దాడుల్లో వందల సంఖ్యలో నకిలీ ఎరువుల బస్తాలు దొరికాయి. ఈ త్రిపురాంతకం మండలం సోమపల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు పలు ఇళ్లలో విజిలెన్స్ అధికారులు సోదా జరిపించారు. దీంతో 700కు పైగా నకిలీ ఎరువుల బస్తాలు దొరికాయి. ఈ నకిలీ ఎరువులు మొత్తం త్రిపురాంతకంలోని శ్రీ రాఘవేంద్ర పెస్టిసైడ్స్ యజమాని అయినటువంటి శ్యామ్ చందర్ గుప్తాకు చెందినవిగా తేలింది. దీనిపై అధికారులు కూడా కేసు నమోదు చేశారు. అక్రమ వ్యాపారంతో పాటు నకిలీ ఎరువులు విక్రయిస్తున్నటువంటి ఈ త్రిపురాంతకంలో ఉన్నటువంటి మరికొంతమంది దుకాణదారులు కూడా ఈ సోదాలతో పరారీలో ఉన్నారు. మొత్తంగా ఈ నకిలీ ఎరువులు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు కేంద్రంగా తయారు జరుగుతుందని చెప్పి అధికారులు గుర్తించారు. అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఈ నకిలీ ఎరువులను సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో వేసిన పంటలు సైతం ఎండిపోతున్న నేపథ్యంలో రైతులు భగీరథ ప్రయత్నం చేసి వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు కూడా పడుతా ఉన్నారు. మరలా నకిలీ ఎరువుల విక్రయాలతో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పాలి. ఏదేమైనా అధికారులు ఈ నకిలీ ఎరువుల వ్యవహారంపై సిద్ధసొత్తుతో వ్యవహరించి నకిలీ ఎరువుల తయారీదారులతో పాటు విక్రయదారులపై సైతం ఉత్పాదన మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రఘునందన్, థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీరావు.